హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. తక్కువ ఆయిల్లో చాలా సింపుల్గా, చేదు లేకుండా, కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. కర్రీ చేసుకునే టైం లేనప్పుడు ఇలా మనం చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా తినేసేయచ్చు. ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులని సిమ్లో పెట్టేసుకొని దూరగా వేగించుకోవాలి. ఆల్రెడీ చేసి పెట్టిన పొడి కంటే పచ్చడిలోకి ఎప్పుడైనా అప్పటికప్పుడు ఇలా వేయించుకున్న పొడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సిమ్లో వేస్తే మనకి ఇలా మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు తీసి దీన్ని సపరేట్ బౌల్లో వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. చాలామంది డీప్ ఫ్రై చేస్తారు కాకరకాయలను, కానీ అలా ఏం అవసరం లేదు. నేను ఇక్కడ మామూలుగానే ఆయిల్ తీసుకున్నాను, దాంట్లోకి కాకరకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అలాగే చింతపండును కూడా కొద్దిగా వేడినీళ్ళ వేసి నానబెట్టుకోవాలి. నిమ్మకాయ అంత సైజు చింతపండు సరిపోతుంది. ఇక్కడ మనకి నూనె కూడా కాగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని యాడ్ చేసుకోవాలి. కాకరకాయలని మనము డీప్ ఫ్రై కంటే కూడా ఇలా తక్కువ ఆయిల్లో కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే మనకు కాకరకాయ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. సిమ్లో పెట్టే మనం దీన్ని ఫ్రై చేయాలి. అప్పుడే క్రిస్పీగా, లోపల కూడా పచ్చిగా లేకుండా ఉంటుంది. వీటిని మధ్యలో అటు ఇటు కదుపుతూ ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, గోల్డెన్ ఫ్రై అయితే అయిపోయింది. వీటిని మనం తీసేసి సపరేట్ ప్లేట్లో వేసుకుందాము. అదే ప్యాన్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే మనము పోపు కోసం తీసుకుందాం. దీంట్లోకి 10 నుంచి 12 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎండుమిర్చి, మన కారానికి సరిపడా ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ హింగ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది. ఈలోపు అయితే కరివేపాకుని యాడ్ చేసి 3 నిమిషాలు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న చింతపండుని పేస్ట్ లాగా చేసుకొని చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు నచ్చని వాళ్ళైతే లాస్ట్లో నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుపు వేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని, 3 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది కొంచెం బాగా కారం ఉన్న పౌడర్నే తీసుకోవాలి పచ్చడిలోకి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ముందు మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనము పోపు వేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని పచ్చడినంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనం ఆయిల్ చాలా వరకు తక్కువగానే మనం వాడాము. మీకు ఒకవేళ గ్రేవీలా కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మేమైతే ఇలా ముక్కల్లా తినడానికి ఇష్టపడతాము. దీన్ని మినిమం 1 రోజు అలా పక్కకు పెట్టేస్తే మనకి ముక్కలన్నిటికీ కూడా కారం, ఉప్పు అన్నీ బాగా పట్టేస్తాయి. చూసారు కదా, టేస్టీ కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఈ పచ్చడి మనకి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. పులుపు వేసాం కాబట్టి అన్నంలోకైనా, కర్రీస్ లేనప్పుడు కానీ, మనకి ఓపిక లేనప్పుడు ఇలా ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతమందికి కాకరకాయ పచ్చడి ఫేవరెట్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.